లిటిల్ బీస్. ఒక పచ్చని తోటలో మట్టిలో ఒక చిన్న గింజ పడిపోయింది. ఆ గింజ పేరు మినీ. మినీ చాలా చిన్నది. చిన్న కళ్ళు, చిన్న నవ్వు, క్యూట్గా సింపుల్గా ఉంటుంది. అది ప్రతిరోజూ ఒకే కల కంటుంది. ఒకరోజు నేను పెద్ద చెట్టుగా మారాలి, పక్షులు కూర్చోడానికి, మనుషులకు నీడ ఇవ్వడానికి, అందరూ చూసి సంతోషపడేలా ఉండాలి. కాని మినీకి ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. నేనింత చిన్నగా ఉన్నాను, నిజందందా పెద్ద చెట్టవుతానా? ఒక ఉదయం ఒక చిన్న బంగారు కాంతి మట్టిలోకి వచ్చింది. అదే సన్నీ. సన్నీ మినీని చూసి అన్నాడు, గుడ్ మార్నింగ్ మినీ. నేను నీకు నా వేడి కాంతి ఇస్తాను. నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. మినీ అడిగింది, నిజంగానా? సన్నీ నవ్వుతూ, అవును, ప్రతి పెద్ద చెట్టు చిన్న గింజగానే మొదలవుతుంది. ఆ వెంటనే ఒక నీటి బొట్టు ఆకుమీదనుంచి దూకి వచ్చింది. అదే డ్రిపీ. డ్రిపీ అన్నాడు, మినీ, ఇదిగో నీటిలా, తాగగు. ఎదగడానికి నీళ్లు చాలా అవసరం. మినీకి చల్లగా ఫ్రెష్గా అనిపించింది. కొద్దిసేపటికి ఒక మృదువైన గాలి వీచింది. అదే విండి. విండి మినీకి చెప్పాడు, మినీ, నువ్వు టెన్షన్ పడక. ఎప్పుడైనా నీకు బలహీనంగా అనిపిస్తే నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను నిలబడేలా చేస్తాను. మినీ ఎదగడం స్టార్ట్ అయింది. సన్నీ ఇచ్చిన కాంతి, డ్రిప్పీ ఇచ్చిన నీరు, విండి ఇచ్చిన సపోర్ట్ వల్ల. మినీ మెల్లగా మట్టిమి తోసుకుంది. ఒకరోజు ఉదయం మినీ చిన్న పచ్చని మొక్కగా బయటకు వచ్చింది. వావ్, నేను ఎదిగాను అని మినీ సంతోషపడింది. పెద్ద చెట్టుగా మారింది. రోజులు గడుస్తూ మినీకి ఆకులు వచ్చాయి, కొమ్మలు వచ్చాయి. తర్వాత బలమైన దుంప వచ్చింది. పక్షులు వచ్చి కూర్చున్నాయి. సీతాకోక చిలుకలు చక్కర్లు కొట్టాయి. పిల్లలు మినీ నీడలో ఆడుకున్నారు. ఇప్పుడు మినీ ఆ తోటలోనే అతి బలమైన, అతి సంతోషమైన చెట్టు అయింది. ఒక సాయంత్రం సన్నీ అడిగాడు, మినీ, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? మినీ తన ఆకులు కదిలిస్తూ అన్నది, అవును, కాని నేనొక విషయం నేర్చుకున్నాను. కలలు నెమ్మదిగా, కొంచెం కొంచెంగా, ప్రతిరోజూ కాస్త కాస్తగా ఎదిగితేనే నిజమవుతాయి. చిన్నగా మొదలైనప్పటికీ సరే, బలహీనంగా అనిపించినా సరే, సహాయం, సహనం, ధైర్యం ఉంటే ఎవరైనా అద్భుతమైన వ్యక్తిగా మారగలరు. లిటిల్ బీస్.